ప్రైజ్ ది లార్డ్. మా అందరికీ దేవుడి పేరిట వందనాలు. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. నేను పాస్టర్ గారిని కాదు, చిన్న సువార్థికుడిని. నాకు తెలిసిన 4 మాటలు చెప్తాను. మీరంతా క్రైస్తవులేనమ్మా? అందరూ క్రైస్తవులేనా? ఎవరైనా అన్నులు కూడా ఉన్నారా? సరే, మంచిది. బైబిల్ తెచ్చుకున్నారుగా? చూడండి అందరు వాక్యం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. నేను చదువుతాను, మీరు గమనించండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. అర్థమైందమ్మా? మళ్ళీ ఒకసారి చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. మనం ఈ భూమి మీద పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, ఏదో పని చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, లేదా ఉద్యోగం చేస్తున్నాం, ఎవరికి చెప్పా పెట్టకుండా చనిపోతున్నాం. కానీ ఏం ఉపయోగం లేదు. కానీ మనం చనిపోయిన తర్వాత తీసుకునేదానికంటే మనం బ్రతికుండగానే ఆయన త్వరగా వస్తున్నాడంట. మన జీతం అంతా కూడా ఆయన దగ్గర ఉందంట. మరి మనం ఏం పని చేసి ఆయన దగ్గర జీతం తీసుకోవాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుడు మనకిచ్చిన జాబ్నే చేసుకుంటున్నాం, దేవుడు మనకిచ్చిన వ్యాపారాన్నే చేసుకుంటున్నాం, దేవుడు మనకిచ్చిన పనినే చేసుకుంటున్నాం. మరి దేవుడి పని ఎవరు చేయాలి? మనమే చెయ్యాలి. దేవుడి పని కనుక మనం చేయకపోతే ఆయన దగ్గర మనకి జీతం లేదు. ఈ లోకంలో ఎవరి జీతం ఇవ్వకపోయినా మనం బ్రతకొచ్చు, కానీ ఆయన జీతం ఇవ్వకపోతే ఎక్కడా బ్రతకలేం, అక్కడా బ్రతకలేం. కాబట్టి మనం దేవుడి పని కూడా చెయ్యాలి. ఎందుకంటే ఎంతోమందికి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుని పని చేయాలి మనం ప్రతి ఒక్కరు. అది చేయకపోతే మనల్ని ఏర్పాటు చేసుకుని కూడా కష్టమే. అందుకని ఖచ్చితంగా మీకు వీలైనప్పుడు మీరు చేసే పనుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, మీ పక్క వారికి చెప్పండి. నేను ఒక అన్యుణ్ణి, భయంకరమైన వ్యక్తిని, ఇవన్నీ చెప్తే టైం అయిపోద్ది. అయితే నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత చాలా వ్యాపారాలు చేశాను. మొన్న మొత్తం నష్టం అయిపోయింది. కరోనా టైంలో 3 కోట్ల రూపాయల నష్టం. ఆ తర్వాత దేవుని పని చేయాలని పిలుపు మేరకు దేవుని పని స్టార్ట్ చేశాను. మీరంతా యూట్యూబ్లో చూసే ఉంటారు. గాడ్స్ వే మిషన్ అని కారులో వెళ్తూ సువార్త ప్రకటిస్తూ ఉంటాం. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నాను. నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని, అన్ని వ్యసనాలన్నీ ఉన్నాయి. కానీ ఏం ఉపయోగం లేదు. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆయన పిలుపు మేరకు ఆయన పని చేస్తున్నాను. ఇప్పటివరకు 135,000 మందికి నా నోటితోటి దేవుడు యేసుక్రీస్తు అని చెప్పాను. నేను పని చేయట్లేదు, ఉద్యోగం చేయట్లేదు, నేను ఎక్కడ కానుకలు తీసుకోను, అయినా కూడా దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయన పని చేస్తున్నాను కాబట్టి ఆయన నా పని చేస్తున్నాను.